పాడరా. పాడండి, ప్రార్థన గీతం పాడండి. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదోదార, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమీవ, భవభయ భంజన పరమ పావన, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అజ్ఞానాంతనంతము చేసి దేయ విజ్ఞాన దృష్టి నొసంగి, అరిషడ్ వర్గములంతరింపగా అవ్యయ మోక్షంబనుగ్రహింపుము, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. జై బాబా అండి కొమరయ్య గారు. జై బాబా. జై బాబమ్మ. ఆల్పించినందుకు జై నాగమణి గారు, బాబాలు ధన్యవాదాలు. నాగమణి గారు జై బాబా. నాగమణి గారు జై బాబా. నేను కంటిన్యూ చేస్తాను. జై బాబా. మీరు ఎవరు చెప్పారు ఇప్పుడు? అదే కొమరయ్య గారికి చెప్పాను. లక్ష్మి గారు, అదే లక్ష్మీ పన్నగేశ్వరరావు గారు సంకీర్తన చేయాలి. ఇచ్చాను, ఆమెకి ఇచ్చేయండి. జై బాబా. తర్వాత నేను చూస్తాను. జై బాబా. జై బాబా. జై బాబా అండి. లక్ష్మీ పన్నగేశ్వరరావు గారు సంకీర్తన చేయండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఏమి కొదువా ఏమి భయము, ఇంత పరమా కలిమి కలుగా. ఏమి కొదువా ఏమి భయము, ఇంత పరమా కలిమి కలుగా. సగుణ రూప పరమాత్ముడు సజీవావతారమేహరు. సగుణ రూప పరమాత్ముడు సజీవావతారమేహరు. చండభాను కిరణ తేజుడండనుండ దిగులదేల. చండభాను కిరణ తేజుడండనుండ దిగులదేల. ఏమి కొదువ ఏమి భయము, ఇంత పరమా కలిమి కలుగా. మమకారములనాగించును మదియాసలు హరించును. మమకారములనాగించును మదియాసలు హరించును. అహమును దహించి శాంతి ఆనందము కలిగించును. అహమును దహించి శాంతి ఆనందము కలిగించును. ఏమి కొదువా ఏమి భయము, ఇంత పరమా కలిమి కలుగా. మరచిపోదామని నా బాబా మరువనిచునటోయి. మరచిపోదామని నా బాబా మరువనిచునటోయి. దైవ విధానపు వలలో తగిలి జారానెవరి తరము. దైవ విధానపు వలలో తగిలి జారానెవరి తరము. ఏమి కొదువా ఏమి భయము, ఇంత పరమా కలిమి కలుగా. మరుగుపడిన సత్యంబున్ మర్మమిప్పి తెలియజేసి. మరుగుపడిన సత్యంబును
మర్మమిప్పి తెలియజేసి ప్రేమ జ్ఞాన శక్తుల నిడు ప్రేమ తండ్రి మెహరుడుండ ప్రేమ జ్ఞాన శక్తుల నిడు ప్రేమ తండ్రి మెహరుడుండ ఏమి కొదువ ఏమి భయము ఇంత పరమ కలిమి కలుగా పరబ్రహ్మ పరమాత్ముడు పరమ కలిమి వరదుడు పరబ్రహ్మ పరమాత్ముడు పరమ కలిమి వరదుడు పతిత పావనుడు మేహరు భాస్కర ప్రియతముడుండ పతిత పావనుడు మేహరు భాస్కర ప్రియతముడుండ ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమ కలిమి కలుగా ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమ కలిమి కలుగా అవతార్ మెహర్ బాబాకి అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ. నాగమణి గారు థ్యాంక్ యూ అండి. జై బాబా అండి, జై బాబా. ఎక్కడ సంగీతం చేశారు? ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు ఒక సంగీతం చేయండి. డి ఆనంద్ కుమార్ గారు. జై బాబా అండి అప్పారావు గారు. కంటిన్యూ సార్. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహరు బాబా. పుట్టించి పోషించేది దేవుడొక్కడే, పోషించి గునిపోయేది ఆ ఒక్కడే. పుట్టించి పోషించేది దేవుడొక్కడే, పోషించి గొనిపోయేది ఆ ఒక్కడే. తలరాతలు వ్రాసేది ఆతడే, తలరాతలు వ్రాసేది ఆతడే. ఆతని శక్తిని సామర్థ్యాన్ని అరయగ తగునా తప్పు కదా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మేరు బాబా. వేదాలు పొగడగలేని సర్వేసుని, సురలైన చూడగలేని సర్వాత్మని. వేదాలు పొగడగలేని సర్వేసుని, సురలైన చూడగలేని సర్వాత్మని. మేధస్సుతో గ్రహించగలమా, మేధస్సుతో గ్రహించగలమా. జపతప ధ్యానాదులతోనైనా చేజిక్కించుకోగలమా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మేరు బాబా. అవతారుడై వచ్చాడు ఆ దేవుడు, మెహరు బాబా పేరున మహితాత్ముడు. అవతారుడై వచ్చాడు
ఆ దేవుడు మెహరు బాబా పేరున మహితాత్ముడు, ప్రేమొక్కటే సందేశమంటూ, ప్రేమొక్కటే సందేశమంటూ సందేహాలను తొలగించాడు మెహర్ శ్రీగా ఆద్యుడు. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా, బాబా జై బాబా, బాబా జై బాబా, బాబా మెహరు బాబా, తండ్రి మెహరు బాబా, బాబా మెహరు బాబా, తండ్రి మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా అప్పారావు గారు. థ్యాంక్ యూ సార్. చక్కటి సంకేతం చేశారు జయబాబు సార్. ఇప్పుడు జి నాగమణి గారు సంకేతం చేయాలి. తర్వాత రాజు వాణి గారు సంకేతం రెడీగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. అవతారు మెహరు బాబా, కరుణతో మమ్మేలుకో దేవదేవా. నీ ఇచ్చ లేకుండా ఆకైనా కదలదు, నీ ఇచ్చ లేకుండా ఏ ప్రాణి నిలువదు. అవతారు మెహరు బాబా, కరుణతో మమ్మేలుకో దేవదేవా. విశ్వకర్తవు నీవే, విశ్వభర్తవు నీవే, విశ్వమంతా నిండి నీ లీల చూపేవు. అవతారు మెహరు బాబా, కరుణతో మమ్మేలుకో దేవదేవా. తెలివి కందనిది ప్రేమంటూ తెలిపావు, తెలివితో నిన్ను తెలుసుకోలేరన్నావు. అవతారు మెహరు బాబా, కరుణతో మమ్మేలుకో దేవదేవా. సంద్రంలో అలలల్లే జీవాత్మలన్నీయు పరమాత్మలో ఒక్కటై ఉన్నవంటావు. సంద్రంలో అలలల్లే జీవాత్మలన్నీయు పరమాత్మలో ఒక్కటై ఉన్నవంటావు. అవతారు మెహరు బాబా, కరుణతో మమ్మేలుకో దేవదేవా. ప్రేమయే దైవము అది నేనంటావు, ప్రేమయే సాధనం నిన్ను చేరుట కంటావు. ప్రేమయే దైవము అది నేనంటావు, ప్రేమయే సాధనం నిన్ను చేరుట కంటావు. అవతారు మెహరు బాబా, కరుణతో మమ్మేలుకో దేవదేవా. కోరికలు సహజం కోరుటయు నైజం, తృప్తి ఉంటే హాయి లేకుంటే దుఃఖమే. కోరికలు సహజం కోరుటయు నైజం, తృప్తి ఉంటే హాయి లేకుంటే దుఃఖమే. అవతారు మెహరు బాబా, కరుణతో మమ్మేలుకో దేవదేవా. కలతలొస్తుంటాయి కల్లోలమవుతుంది, నీ నామమే మాకు శరణంటూ బ్రతికేము. కలతలొస్తుంటాయి కల్లోలమవుతుంది, నీ నామమే మాకు శరణంటూ బ్రతికేము. అవతారు మెహరు బాబా, కరుణతో మమ్మేలుకో దేవదేవా. అవతారు మెహరు బాబా, కరుణతో మమ్మేలుకో దేవదేవా. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి అప్పారావు గారు. జై బాబా.
జై బాబా. అవతార్ జై మెహర్ బాబా. బాబా. రాజువాణి గారు పాడండి, తర్వాత శారదా ప్రసాద్ గారు పాడతారు. జై బాబా. రాజువాణి గారు, తర్వాత శారదా ప్రసాద్ గారు. జై బాబా. రాజువాణి గారు సంకేతం చేయండి అమ్మా. రాజువాణి గారు. జై జై బాబా. బాబా అండి. జై బాబా. తర్వాత శారద గారు చేయాలి, రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా. భాస్కర్ పెద్ద అవతార్ మెహర్ బాబా की जय. అవతారమూర్తి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడు నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే. అవతారమూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే. పలికేది మేము, పలికించేది నీవు, నడిచేది మేము, నడిపించేది నీవు. పలికేది మేము, పలికించేది నీవు, నడిచేది మేము, నడిపించేది నీవు. నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు, నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు, నీ ఆజ్ఞ పాలింతుమురా ఓ మే అవతారమూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే. పాత్రాభినయము ప్రతి కర్మలకనుగుణ్యం, జనన మరణములు ఈ ప్రకృతి సహజము. పాత్రాభినయము ప్రతి కర్మలకనుగుణ్యం, జనన మరణములు ఈ ప్రకృతి సహజము. సంస్కార రహితం పరమానంద భరితం, సంస్కార రహితం పరమానంద భరితం, నీలోన మము చేర్చవా ఓ మే అవతారమూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి అప్పారావు గారు, అందరికీ జై బాబా అండి. జై బాబా. చక్క సంగీతం చేశారు. ఇప్పుడు శారదా ప్రసాద్ గారు సంకేతం రెడీగా ఉండాలండి. జై బాబా. జై బాబా. శారద గారు. ఏనా ఏదో ఏమ్మా. రెడీగా ఉండమంటున్నారంటే సరే రెడీ అయ్యో పాడండి అమ్మా, పాడండి. జై రెడీ బాబా. మీన్స్ రెడీ ఓపెన్ అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा, जय बाबा. मेहेरो प्रभु, सॉरी नाना, मेहेरो ప్రభువే దైవం, మా ప్రేమకు మెహరే గమ్యం. మెహరు ప్రభువే దైవం, మా ప్రేమకు మెహరే గమ్యం. బాబా జననం
సృష్టికి మధురం బాబా జననం, సృష్టికి మోదం కరుణకు దేవాలయం, మేహిరు ప్రభువే దైవం, మా ప్రేమకు మెహరే గమ్యం. మేహిరు చరితం మధురిమ భరితం, ఆతని మౌనం అతులిత మహిమం. మేహిరు చరితం మధురిమ భరితం, ఆతని మౌనం అతులిత మహిమం. ఆతని రూపం ఆతని రూపం అవ్యయ సహితం, మేహిరు ప్రభువే దైవం, మా ప్రేమకు మెహరే గమ్యం. ఆలింగనము చుంబనమేచ్చి ఆదరించెను జ్ఞానమునిచ్చి, ఆలింగనము చుంబనమేచ్చి ఆదరించెను జ్ఞానమునిచ్చి, అతడే సత్యం అతడే సత్యం మార్గము కూడా, మేహిరు ప్రభువే దైవం, మా ప్రేమకు మెహరే గమ్యం. మేహిరు బాబా మహిమన దైవం, ఆతని స్మరణం ఆర్తి నిధానం. మేహిరు బాబా మహిమన దైవం, ఆతని స్మరణం ఆర్తి నిధానం. ఆతని నామం ఆతని నామం మనకంత మననం, మేహిరు ప్రభువే దైవం, మా ప్రేమకు మెహరే గమ్యం. ప్రేమ పథానికి సార్థకమతడే, రామచంద్రునకు హృదయం అతడే. ప్రేమ పథానికి సార్థకమతడే, రామచంద్రునకు హృదయం అతడే. మెహరుని కొంగే మెహరుని కొంగే మనకంత శరణం, మేహిరు ప్రభువే దైవం, మా ప్రేమకు మెహరే గమ్యం. బాబా జననం సృష్టికి మధురం, బాబా జననం సృష్టికి మోదం కరుణకు దేవాలయం. మేహిరు ప్రభువే దైవం, మా ప్రేమకు మెహరే గమ్యం. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి అప్పారావు గారు. థ్యాంక్ యూ. దేవవాడి చాలా చక్కటి సంకేతం చేశారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఇంకొక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ వీళ్ళు పాడాలి, శర్మ గారు పాడాలి. అందుగా శర్మ గారు. जय मेहर बाबा। జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा।
अवतार मेहर बाबा की जय। మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా విశ్వ మనసు కలవానికి విశ్వేశ్వరుడగువానికి ప్రేమామృత రసధారలు పృథ్వీని చల్లిన వారికి మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా సంస్కారములేవో తెలిసి అణువగు దేహమునొసగి ఆత్మనందు పదిల పరచి ఆట బొమ్మ విడిచిపెట్టి వెనక నుండి ఆడించి ఆట చూసి నవ్వుకొని ఆటనైనా ఆడనీక ఆటలాడు ప్రియతమునికి మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా ఒంటరిగా నుండలేక చూడముచ్చటనిపించే కుందనంపు బొమ్మలాగా కోరి ఆడ అరుదెంచి బొమ్మలతో ఆడి పాడి అంతలోనే మాయమైన అందమైన ఆటగాడు ఆనందము నొసగువానికి మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా ఈ బొమ్మకు ఆట నేర్పి ఆడించి పాడించి ఆటలకు పాటలకు ఆట విడుపుతానే అవుతూ కొంత తడవు కాని మని అంతలోనే ఆపమంటే నా వశమా పరవశమా ఇంకాస్త ఆడనివ్వు మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా ఈ బొమ్మల కొలువులోన ఎన్నెన్నో బొమ్మలున్న మెచ్చినవి నచ్చినవి ఏరి కోరి ఎంచినది నీతోనే ఉండాలని నీలోనే కలవాలని మెహరశ్రీ మాటలలో వినిపించే విశ్వాత్మ ఆ మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా విశ్వ మనసు కలవానికి విశ్వేశ్వరుడగువానికి ప్రేమామృత రసధారలు పృథ్వీని చల్లిన వారికి మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా పరవర్ థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా జై భవన్ శర్మ గారు. ఇప్పుడు మనకి స్పీచ్ కి టైం అయింది. శారద గారు వచ్చారు. శారద గారు మల్లాది గారు మీరు 5:30 దాకా కొనసాగించండి. జై బాబా. జై జై బాబా. బాబా అండి. జై బాబా తల్లి వినబడుతుంది. ఓకే. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా అండి. ఈవేళ మనం ఒక ఇద్దరు గొప్ప ప్రేమికుల గురించి తెలుసుకున్నాం. మెహర్ బాబా ప్రేమికులు, వారిని బాబా మండలి అని కూడా అన్నారు. వాళ్ళని మండలి కింద కూడా బాబా సర్కిల్ మెంబరు మండలి అని చెప్పి బాబా స్వయంగా చెప్పిన వాళ్ళు చాలా వాళ్ళ గురించి చాలా మందికి తెలియదు. వీళ్ళు అసలు అంటే ఒక ఆయన బాగా
అందరికీ తెలుసు కానీ మామూలు ప్రేమికుడుగా తెలుసు, ఆయన గురించిన విషయాలు తెలియదు. అలాగే మరొక ఆయన అసలు ఆయన పేరు కూడా ఎవరికి తెలియదు. ఆయన బాబా ఆశ్రమంలో ఉన్నాడు, నా మండలి అని బాబా చెప్పారు. అలాంటి ఆయన గురించి కూడా మనం ఇవాళ తెలుసుకుందాం. వాళ్ళు ఎవరు ఏంటి? శ్రీ సివి రామానుజాచార్యులు. ఈయన శ్రీ సంపత్ అయ్యంగారికి సోదర వరుస సమీప బంధువు, సోదర వరుస గల సమీప బంధువు. ఈయన మైసూర్లో జన్మించారు. ఈయన తండ్రి శ్రీ సివి రాఘవాచార్యులు మైసూర్ దీవానికి గారికి 3 సంవత్సరాల వయసులోనే ఈయన తండ్రి మరణించారు. ఆ మైసూర్ దీవానికి పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న తండ్రి ఆయన పరమపదించారు. అప్పుడు ఈయన వయసు కేవలం 3 సంవత్సరాలు. ఆ తర్వాత ఈయన తల్లి అన్నదమ్ములతో కలిసి మద్రాసు వచ్చి అక్కడ స్థిరపడ్డారు. రామానుజాచార్యులు 1872లో పుట్టారు. 1891లో మెట్రికులేషన్ పరీక్ష అక్కడ ఆయన ఉత్తీర్ణుడయ్యాడు. అయితే ఆ తర్వాత మెట్రికులేషన్ తర్వాత చదవాలి అని చెప్పి ఎన్నిసార్లు రాసినా ఆయనకి ఎందుకోగలవు కానీ ఫలితం లేకపోయింది. తప్పుతూ వచ్చాడు. దాంతో ఆయన ఇంకా ఆ ప్రయత్నం మానేసి పై చదువులు వద్దనుకొని తాను చదువుకున్న కాలేజీలోనే అప్పటి నుంచి 1896 నుంచి క్లర్క్ గా ఉద్యోగంలో చేరి అదే కాలేజీలో సుమారు 31 సంవత్సరాలు రకరకాల హోదాల్లో పనిచేసి 1927 డిసెంబర్ 22న పదవీ విరమణ కూడా చేసేశాడు. ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక మౌలీ బడాయి సాహెబ్ అనే ఒక ముస్లిం మత గురువు దగ్గర మెడ్రాస్లోనే శిష్యరికం కూడా చేశాడు. ఈ ముస్లిం మత పెద్ద తనకు అనేక ఆధ్యాత్మిక విషయాలు చెప్పాడని, అవి తనను ఎంతో ఆకర్షించాయని కూడా ఈయన చెప్పారు. రామానుజాచార్యులు గారు చెప్తూ ఉండేవారు. శ్రీ సంపత్ అయ్యంగార్ గారే ఈ ముస్లిం గురువుని ఈయనకు పరిచయం చేశాడు. అయితే ఈ మత పెద్ద 1929లో తనువు చాలించాడు. ఈయనకి గురువు కింద ఉన్నటువంటి మత పెద్ద ఆయన శరీరం వదిలేయటం వల్ల నేను ఒంటరివాడిని అయిపోయాను, ఎవరైనా ఒక గొప్ప గురువు నాకు మళ్ళీ ఆయన సాన్నిధ్యం లభిస్తే ఆయన వద్దనే ఉండి మానవాళికి చేతనైనంత నిస్వార్థ సేవ చేసుకుంటూ నా శేష జీవితాన్ని గడుపుతాను అని చెప్పి ప్రతినిత్యం భగవంతుణ్ణి ప్రార్థించేవాడట. ఈయన ఆ రకమైన ప్రార్థన చేసేవాడట పరమాత్మకి, నాకు ఎవరినన్నా గురువుని చూపించు తండ్రి, నేను అశేష జీవితం గడిపేస్తాను అక్కడే ఉండి సేవ చేసుకుంటూ అని చెప్పి. అలాగా మనసులో ఆయన పరమాత్మకి ప్రార్థన చేస్తూ ఉండేవాడు అని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు, నేను ఇలా చేశాను అని. సరే, మరి ఇదంతా 29 నుంచి నడుస్తోంది ఈ రకంగా. ఆయన గురువు దూరం అయ్యాడు, ఇంకో గురువు కోసం వెతుకుతున్నాడు. ఈ సమయంలోనే నా ప్రార్థనలు ఆలకించినట్టు నాకు మెహర్ బాబాతో పరిచయం అయింది అని చెప్తాడు ఆయన. మెహర్ బాబానే నాకు గురువు, దైవం, తల్లి, తండ్రి, సర్వస్వం అని కూడా రాసుకున్నాడు ఆయన. మెడ్రాస్లో ఉన్న మెహర్ ఆశ్రమంలో ఏకాంతంగా భగవద్ధ్యానంలో నిరంతరం బాబా నామస్మరణలో గడిపాను అని చెప్పి కూడా రాసుకున్నాడు. ఈయనకి పెళ్లి చేసుకోలేదు, భార్య పిల్లలు ఎవరు లేరు. సాక్షాత్తు బాబానే తన సర్వస్వం, తన దేవుడు, గురువు, దైవం అని చెప్పి నమ్మినవాడు. అయితే ఈయనకి
మొట్టమొదటిసారిగా సంపత్ అయ్యంగార్ గారి కోరిక మేరకు మెహర్ బాబా 1930 మార్చి 1న మెడ్రాస్కి వచ్చారు బాబా. మొట్టమొదటిసారిగా ఒక 15 మంది మండలి వారితో కలిసి బాబా మార్చి 1 1930న మెడ్రాస్కి వచ్చారు. వచ్చినప్పుడు అయ్యంగార్ ఇంటికి ఎదురుగా ఉన్న భవంతిలో మెహర్ ఆశ్రమాన్ని మెహర్ బాబా ప్రారంభించారు. ఆ ఎదురుకుండా ఉన్న స్థలంలో ఆ మెహర్ ఆశ్రమం అని చెప్పేసి దానికి పేరు పెట్టారు బాబా. ఆ ఆ భవంతి ప్రాంగణంలో ఒక మొక్కను నాటారు. ఏం మొక్కది? రావి మొక్క. బాబా స్వయంగా ఒక రావి మొక్క నాటారు. మెడ్రాస్ వెళ్ళిన వాళ్ళు అది దాన్ని దర్శించిన వాళ్ళకి తెలుస్తుంది. నేను ఎప్పుడో ఒక 20-25 సంవత్సరాల క్రితం వెళ్ళాం. మెడ్రాస్ లో అసలు ఉంది అని కూడా తెలియదు చాలా మందికి అప్పటికి. మద్రాస్ లో బాబా ప్రేమికులు ఉన్నారు, బాబా సెంటర్ ఉంది అనే విషయం తెలుసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. దాని గురించి కూడా ఎప్పుడన్నా మనం చెప్పుకుందాం. ఇప్పుడు చాలా మంది వెళ్ళొచ్చారు. ఈ పాటికి అనేక మంది దాన్ని దర్శించుకొని వచ్చారు. ఆ మెహర్ ఆశ్రమం, దాని పేరు మెహర్ ఆశ్రమం, మెహర్ బాబా పెట్టిన పేరు. ఆ మొక్క, బాబా నాటిన మొక్క పెద్ద వృక్షం అయిపోయింది. అది ఎంతో పెద్ద వృక్షం అయిపోయింది. అయితే రామానుజం మెహర్ బాబాను తొలిసారిగా ఆ మార్చి 1న మెహర్ ఆశ్రమం ప్రారంభ సమయంలోనే దర్శించుకున్నాడు. ఆ మెహర్ ఆశ్రమం బాబా ప్రారంభించారు, పేరు పెట్టారు, మొక్క నాటారు. ఆ టైంలోనే ఈయన బాబాను దర్శించుకున్నాడు. ఆ తరువాత మెహర్ ఆశ్రమం కేర్ టేకర్ గా ఉంటూ శ్రీ రామానుజం బాబాతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపాడు. ఈయనకి భార్య పిల్లలు లేరు. తన వంట తానే వండుకుని ప్రత్యేక సందర్భాలలో పేదవారికి, ముఖ్యంగా హరిజనులకు మెహర్ ఆశ్రమ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించేవాడు. ఆ రోజుల్లో మెహర్ బాబా రూపం తన మనసు నిండా ఉండేదని, మనసులోని ఆలోచనలు ఆపుకోలేక అవతారునిపై అనేక కీర్తనలు, పద్యాలు రాశానని ఆయన చెప్తాడు. ఆ రాసినవన్నీ సంకలనం చేసి నా సద్గురు పాదాల చెంత అని పేరు పెట్టి ఒక చిన్న పుస్తకం ప్రచురించాడు. ఆయన రాసిన కీర్తనలు, పద్యాలు. ఈ రచనలో నా ప్రమేయం ఏమీ లేదు, అంతా అవతారిన కృప అని చెప్తాడు ఆయన. 1937 ఫిబ్రవరిలో నాసిక్లో ఏర్పాటు చేసిన బాబా జన్మదినోత్సవానికి హాజరు కమ్మని చెప్పేసి బాబా నుంచి ఆహ్వానం వచ్చింది ఈయనకి. 1937 మనకందరికి బాగా తెలుసు. నాసిక్లో ఒక ఫిలిం కూడా ఉంది, బాబా బర్త్డే సెలబ్రేషన్. 10,000 మందికి అనుకుంటా సుమారు బాబా దానం చేశారు. ధాన్యము అవి మూట కట్టి. అప్పుడు వెస్టర్న్ ఉమెన్ మండలి కొంతమంది ఉన్నారు అక్కడ, మరి బాబా మండలి ఉన్నారు నాసిక్లో. ఆశ్రమంలో కొన్నాళ్ళు వాళ్ళు ఉన్నారు, కొన్నేళ్ల పాటు. వచ్చి మొన్న మనం ఎలిజబెత్ ప్యాటర్సన్ చెప్పుకున్నప్పుడు కూడా ఆవిడ వాళ్ళందరూ కూడా అక్కడ బాబాతో పాటు ఉన్నారు నాసిక్లో. ఆ టైంలో ఈయనకి కూడా ఆహ్వానం వచ్చింది అక్కడికి రమ్మని చెప్పి. అప్పుడు రామానుజాచార్యులు నాసిక్లోని బాబా జన్మదినోత్సవాలకు హాజరయ్యాడు. తన తిరుగు ప్రయాణంలో ఖేట్గాంలోని నారాయణ మహారాజ్ ఆశ్రమం, సాకోరిలోని ఉపాసిని మహారాజ్ ఆశ్రమాలను కూడా దర్శించుకున్నాడు. నాసిక్లో మెహర్ బాబాను దర్శించుకొని వచ్చిన రోజు నుండి త్వరలో బాబా చెంతనే తన శేష జీవితం గడపాలని, బాబా ఆశ్రమంలో నిస్వార్థ సేవ చేసుకుంటూ గడపాలని తహతహలాడాడు. నాసిక్ నుంచి తిరిగి వచ్చాక సుమారు 1 రోజుల పాటు తన మనస్సు తీవ్ర ఆందోళనకు గురైందని, తెలియని ఆవేదన అనుభవించానని చెప్పి ఆయన రాసుకున్నాడు. ఇంకా ఆ బాధ తట్టుకోలేక ఒక రోజున బాబాకు టెలిగ్రామ్ పంపించాడు. ఏమని పంపించాడు? ఫీలింగ్ రెస్ట్లెస్, ప్రే ఫర్ ఇంటర్వ్యూ, అవైటింగ్ ఆర్డర్స్. చాలా రెస్ట్లెస్ గా ఉంది బాబా, మీ ఇంటర్వ్యూ కావాలి, మీ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి పంపించాడు. ఆ మన్నాడే బాబా నుంచి తిరుగుటపాలో
తక్షణం బయలుదేరి రమ్మని టెలిగ్రామ్ వచ్చింది. ఆ మన్నాడు వెంటనే బయలుదేరి నాసిక్ వెళ్ళి అక్కడి నుంచి బాబా బస చేసిన రాహురి వెళ్ళాడు. ఆ సమయంలో బాబా రాహురిలోని మస్తాశ్రమంలో ఉన్నారు. బాబాను దర్శించుకుంటూనే ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాను. బాబా నాతో మాట్లాడుతూ, ఏంటి నీ సమస్య అని అడిగారు. నా ఈ దేహం ఉన్నంత వరకు నీ సమక్షంలో సేవ చేసుకోవాలని ఉంది బాబా అని నా మనసులో ఉన్నది బాబాకు చెప్పాను. బాబా సంతోషిచ్చారు అని చెప్పి ఆయన తన రచనలో రాసుకున్నాడు, తన స్వీయ రచనలో రాసుకున్నాడు. బాబా అన్నారట వెంటనే, యు హ్యావ్ కమ్ ఎట్ ఎ వెరీ గుడ్ టైమ్. ఎస్, యు కమ్ అండ్ జాయిన్ మీ అట్ వన్స్. యు విల్ సీ అండ్ నో హూ ఐ యామ్ అని చెప్పి బాబా చెప్పారు. నువ్వు సరైన సమయంలో వచ్చావు, తక్షణం నా ఆశ్రమంలో వచ్చి చేరు, నేనెవరో నీకు తెలుస్తుంది అని చెప్పారు బాబా. ఇదంతా ఎప్పుడు జరిగింది? 1937 ఏప్రిల్ 11th. ఆ వెంటనే మెడ్రాస్కు తిరిగి వచ్చి అక్కడున్న బంధనాలన్నీ అప్పగించుకొని మే 5th తిరిగి మెహరాబాద్ బాబా ఆశ్రమానికి తను చేరుకున్నాడు. మండలి సభ్యునిగా చేరాడు. మస్తుల ఆశ్రమంలో ప్లీడర్ బైదులతో కలిసి పని చేయమని బాబా ఆదేశించారు. మనకి తెలుసు కదా, ప్లీడరు మస్తుల్ని సేవ చేయమని చెప్పి ప్లీడర్కి చెప్తే బైదులు ప్లీడరు వాళ్ళతో కలిసి ఈయన కూడా పనిచేశాడు. ఈయన వాళ్ళతో మండల సభ్యునిగా చేరాట. బాబా ఈయన్ని స్వామీజీ అని పిలిచేవారు. బాబా బెంగళూరులో ఉన్నప్పుడు కూడా మస్తుల సేవలో తరించాడు. బాబా ఈయనకి మస్తుల సేవను అప్పగించారు. తనతో పాటు బెంగళూరు తీసుకెళ్లారు బాబా. కొన్ని సందర్భాలలో మస్తుల అన్వేషణలో ఆది సీయర్తో కలిసి కూడా వెళ్ళేవాడు. ఇదంతా ఈయన చేసిన పనులు అన్నమాట. తన స్వీయ రచనలో బాబా గురించి ఇలా రాసుకున్నాడు, రామానుజాచార్యులు ఇలా రాసుకున్నాడు. మెహర్ బాబా సాక్షాత్తు ఈ యుగావతారుడు, మానవ రూపం ధరించిన భగవంతుడు. ఆయన ఈ మానవాళిని ఉద్ధరించడానికై వచ్చాడు. ఆధ్యాత్మిక జిజ్ఞాసువులందరినీ ఉద్ధరించడానికే ఆయన వచ్చాడు. ఆయన ఎడల నా మనసు ప్రేమతో నిండిపోయింది. ఆయనే నా గురువు, నా కాంతి, నా శ్వాస, నా సర్వస్వం. నా సర్వస్వం ఆయన పాదాల చెంత ఉంచాను. ఆయనలోనే నాకు సర్వస్వం లభిస్తున్నాయి. నాకు రేపు అనే ఆలోచన లేదు. నా పూర్వజన్మ సుకృతం వల్ల అవతార్ మెహర్ బాబా పరిధిలోకి రాగలిగాను. ఆయన ప్రేమావతారుడు, ఆయనకు నా ప్రణామములు అని చెప్పి రాసుకున్నాడు ఆయన. 1941 ప్రాంతంలో బాబా వారి ఆదేశాల ప్రకారం తిరిగి మెడ్రాస్ చేరుకుని బాబా వెనక్కి పంపించేశారు 41లో అతన్ని. 37 నుంచి 41 వరకు మాత్రమే ఉన్నాడు అనమాట. శ్రీ సంపత్ అయ్యంగార్తో కలిసి సైదాపేటలో ఉన్నాడు. బాబా నామ వ్యాప్తిలో భాగంగా దక్షిణ భారతంలో పలు ప్రదేశాల్లో తిరిగి 1941 మే 10th రామానుజాచార్యులు మద్రాసుకి తిరిగి వచ్చాడు. సంపత్ అయ్యంగార్ ఇంట ఉంటూనే 1941 జూన్ 4th 69 సంవత్సరాల వయస్సులో బాబా నామస్మరణతో తుదిశ్వాస వదిలాడు. బాబాకు ఈ విషయాన్ని తెలియజేస్తే బాబా మళ్ళీ పంపిన సమాధానం ఏమని పంపారు బాబా? నోబడీ నీడ్ ఫీల్ సాడ్ బట్ రాదర్ గ్లాడ్ బికాస్ రామానుజం హ్యాస్ కమ్ టు మీ. రామానుజం నన్ను చేరుకున్నాడు, ఎవరూ చింతించాల్సిన పని లేదు, ఎందుకంటే అతను నన్ను చేరుకున్నాడు అని చెప్పి మెహర్ బాబా మళ్ళీ టెలిగ్రామ్ పంపించారు. 1944 డిసెంబర్ 23 మెహర్ బాబా, ఎందుకంటే ఈయన గురించి చెప్పుకోండి ఇవాళ ఆయన తుదిశ్వాస వదిలిన రోజు ఒకటిను, ఆయన ఎంత ముఖ్యుడో ఇక్కడ తెలుస్తోంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే తెలుస్తుంది. 1940 ఈయన 41లో వెళ్ళిపోయాడు, బాబాలో కలిసిపోయాడు. 44 డిసెంబర్ 23 మెహర్ బాబా ప్రేమికుల మెమోరియల్ టవర్ నిర్మాణ సమయం అంటే ఆ శంకుస్థాపన సమయంలో కూడా బాబా తన ప్రియతమ స్వామీజీని గుర్తు చేసుకున్నారట.
ఈ స్వామీజీని గుర్తు చేసుకున్నారు బాబా ఆ టైంలో, ఆ మెమోరియల్ టవర్ శంకుస్థాపన చేసే టైంలో 1944లో. బాబా తన ప్రేమలో సేవలో తరించిన వారి పేర్లు రాసి, ప్రాధాన్యతా క్రమంలో రాసి ఆదికే ఇరానీకి 1951లో పంపించారు. ఆ క్రమంలో స్వామీజీ గారి క్రమ సంఖ్య 13. ఈయన 13వ వాడు. బాబా రాసిన పేర్లలో క్రానలాజికల్ ఆర్డర్లో ఈయన 13th నేమ్ అనమాట. ఇది 1967లో ప్రతి ప్రేమికుని గురించి మాట్లాడుతూ ఒకసారి బాబా మాట్లాడుతూ వీళ్ళందరి గురించి, ఈ ప్రేమికులు ఎవరైతే నన్ను సేవించి తరించిన వారి పేర్లు అనమాట, క్రమ సంఖ్య 13 గురించి ప్రస్తావిస్తూ స్వామీజీ ఈజ్ వేదిక్ పండిత్ అని చెప్పి బాబా అన్నారు. స్వామీజీ రామానుజాచార్యులు ఈజ్ వేదిక్ పండిత్ అని చెప్పి బాబా స్వయంగా 67లో కూడా తలుచుకున్నారు. ఇతను ఎప్పుడో 41లో వెళ్ళిపోయాడు. 44లో మెమోరియల్ టవర్ శంకుస్థాపన సమయంలో తలుచుకు 51లో నేమ్స్ రాసి ఆదికేయరానికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు అందులో 13 నెంబర్గా ఈయన పేరు రాశారు బాబా. అలాంటి ఆయన అవతారి సమక్షంలో, ఆయన సేవలో, ఆయన ప్రేమలో తరించిన శ్రీ రామానుజాచార్యులు గారు ఎంతటి అదృష్టవంతుడో, ఎంతటి ధన్యుడో మనకి అర్థమవుతుంది. బాబా స్వయంగా ఆయన తలుచుకుంటూ ఉండేవారు. అయితే ఇక్కడ ఈయనకి అన్నగారి వరుస అవుతారు జస్టిస్ సంపత్ అయ్యంగార్. ఆయన గురించి కూడా కొంచెం మనం తెలుసుకుందాం ఇవాళ. ఆయన పేరు అందరికీ తెలుసు. మెడ్రాస్లో బాబాను ఆహ్వానించాడు. అనేక సార్లు బాబా మెడ్రాస్ వచ్చినప్పుడల్లా ఆయన ఇంట్లో ఉన్నారు. అంతవరకు అందరికీ తెలుసు. ఇంకేమన్నా కొన్ని విశేషాలు మనం చూద్దాం. సివి సంపత్ అయ్యంగారు మెడ్రాస్ జ్యుడిషియల్ సర్వీస్లో పనిచేశారు. 1927లో అప్పటి మెడ్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉన్న గుంటూరు జిల్లా సబ్ జడ్జిగా ఉన్న సమయంలో అవతార్ మెహర్ బాబా గురించి తొలిసారిగా ఆ నోటా ఈ నోటా విన్నారు. అప్పటి నుండి ఆయన మెహర్ బాబాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. సంపత్ అయ్యంగారు తాను మెహర్ బాబా పరిధిలోకి ఎలా వచ్చారో తెలియజేస్తూ ఆయన స్వీయ రచన ఏప్రిల్ 1931 మెహర్ మెసేజ్ మ్యాగజైన్లో ప్రచురించారు. మెహర్ మెసేజ్ అని చెప్పి అప్పట్లో ఒక పత్రిక నడిపారు. ఆ మెహర్ మెసేజ్లో ఈయన స్వయంగా రాసుకున్నాడు ఆ మ్యాగజైన్లో, ఎలా వచ్చాను తాను బాబా పరిధిలోకి అని చెప్పి. దాన్ని ఆధారంగా చేసుకొని ఈ కృష్ణానంద్ గారు రాసినటువంటి ధన్య చరిత్రలో ఈయన గురించి ఉంది. 1927 ప్రాంతంలో నేను తొలిసారిగా మెహర్ బాబా గురించి విన్నాను. ఆయన గురించి తెలుసుకోగానే నా మనసు ఆనందంతో ఉప్పొంగింది. ఆ తర్వాత ఆయన తలుచుకుంటూ ధ్యానంలో కొద్దిసేపు కూర్చుంటే నా మనసు దూది పింజలా తేలికైపోయింది. మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరింది. ఎన్నడూ ఎరగనంత చల్లదనాన్ని అనుభవించాను. ఆయన గురించి ఆలోచించి ఆయనతో ఏకమయ్యానన్న భావన కలిగింది. నా విన్నపాలను మన్నించి 1930 మార్చిలో తొలిసారిగా బాబా మెడ్రాస్ పర్యటనకు వచ్చారు. ఆనాటి నుండి ఆయనతో నా సంబంధం మరింత బలపడింది. ఆ తర్వాత ఆయనకి నేను మరింత చేరువయ్యాను. ఇదంతా నా పూర్వజన్మ సుకృతం అని భావించాను. మెహర్ బాబా నా జీవిత లక్ష్యం చేరుకునేందుకు సహాయం అందిస్తారని నేను ఆయన్ని నా ఆరాధ్య దైవంగా అంగీకరించాను. ఆ దరిమిల బాబా నామ వ్యాప్తికి నా సాయశక్తులా కృషి చేశాను. ప్రేమావతారుడైన మెహర్ బాబా మన మధ్యనే ఉన్నాడు. ఆయన్ని సేవించి తరించండి. ప్రేమ ద్వారా మానవ జీవితాన్ని లక్ష్యాన్ని చేరుకోవడంలో బాబా మార్గం చూపిస్తాడని చెప్పి పలువురికి నా సందేశం వినిపించాను. ఇది నా కర్తవ్యంగా భావించాను. మానవ సేవలో భాగంగా
బాబా నామవ్యాప్తి ప్రధానమని భావించారని చెప్పి సంపత్ అయ్యంగారు ఈ రచనలో క్లుప్తంగా చెప్పారు. దక్షిణాదిన ఈయన తొలి ప్రేమికుడు. దక్షిణ భారతం నుండి వచ్చిన ప్రీతముని తొలి శిష్యునిగా సంపత్ అయ్యంగారు ప్రఖ్యాతి. 1929 సంవత్సరం నుండి మెహర్ బాబాను మెడ్రాస్కు విచ్చేసి స్థానికులను ఆశీర్వదించవలసిందిగా శ్రీ సంపత్ అయ్యంగారు కోరుతూ వచ్చాడు. 29 నుంచి మొదలుపెట్టాడు ఆయన. ఆయన కోరిక మేరకు మెహర్ బాబా తన మండలి వారితో కలిసి 1930లో తొలిసారిగా మెడ్రాసు విచ్చేశారు. తాను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవతార దర్శనం అయ్యంగారు తొలిసారిగా మెడ్రాస్లో చేసుకున్నాడు. ఆనాడు మెహర్ బాబాకు ఆయన బృందంలోని వారందరికీ అయ్యంగారు తన ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చాడు. అయ్యంగార్ గారి ఇల్లు మెడ్రాస్ మహానగరంలో బ్రాహ్మణ్ వీధి సైదాపేట లోకల్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది. బాబా ఆయన ఇంట 3 రోజులు బస చేశారు. బాబా వారింట బస చేసిన పిదప వారింటికి వారు మెహర్ భవన్ అని పేరు పెట్టారు. ఆ ఇంటికి ఎదురుగా ఉన్న వారి మరో సొంతింటికి మెహర్ ఆశ్రమం అని బాబా పేరు పెట్టి అది మెహర్ బాబా కేంద్రంగా ప్రకటించారు. అయ్యంగారి గారి కోరిక మేరకు మెహర్ బాబా ఆ కేంద్రాన్ని ఆయనే అడిగాడు ఆ విధంగా చేయమని. సో ఆ విధంగా బాబా ఆ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ మెహర్ ఆశ్రమాన్ని బాబా సేవలకు, బాబా ప్రేమికులకు అంకితమిస్తున్నా అని చెప్పి అయ్యంగార్ గారు ప్రకటించారు. ఈ ఆశ్రమ ప్రాంగణంలోనే మెహర్ బాబా ఒక రావి మొక్కను నాటారు. అది నేడు మహా వృక్షంగా మారింది. ఆ తర్వాత మెహర్ బాబా గొప్ప ప్రజాదర్శనాన్ని మెడ్రాస్ నగరంలో ఏర్పాటు చేశారు. ఎందరో స్థానికులు బాబాను ఆ రోజున దర్శించుకున్నారు. 1931లో అయ్యంగారు కర్నూలు పట్టణానికి బదిలీపై వెళ్ళారు. మెహర్ బాబా ఏకాంతవాసంలో ఉండి కూడా కర్నూలులో ఉన్న అయ్యంగార్ గారి ఇంటికి బాబా వెళ్ళారు. బాబా ఆయన ఇంట బస చేశారు. ఆ సమయంలో బాబా పెద్ద గడ్డంతో ఉన్నారు. కర్నూలులో ఉండగానే బాబా తన గడ్డాన్ని గీశారని అయ్యంగార్ రచనల వల్ల తెలుస్తోంది. ఆ తర్వాత బాబా ఇక్కడి నుంచి ఆగస్టు 8న కరాచీకి బయలుదేరి వెళ్ళారు. అయ్యంగార్ న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసేందుకు ముందుగా యూరోప్లో కొద్ది రోజులు పర్యటించి అక్కడ కూడా మెహర్ బాబా ప్రేమికులను కలుసుకున్నారు. అయ్యంగార్ గారు మాట యూరోప్ వెళ్ళారట. వెళ్ళి అక్కడ ప్రేమికులను కూడా కలుసుకున్నారు. అలాగే బాబా గురించి పలువురికి తెలియజేసే ప్రసంగాలు చేశారు. 1933 ఆగస్టులో మెహర్ బాబా ముంబైలో ఉండగా అయ్యంగారు బాబాని కలిశారు. ఆ సమయంలో 4 నెలలకు ఒకసారిగా ప్రచురితమవుతున్న మెహర్ గెజిట్ పత్రికను ద్వైమాసిక పత్రికగా ప్రచురించమని ఆదేశించారు బాబా. 4 నెలలకోసారి వచ్చే పత్రిక 2 నెలలకోసారి ప్రచురించాలి అని చెప్పి బాబా ఆదేశించారు. ఈ పత్రికకు ఎడిటర్గా అయ్యంగార్ గారి కుమార్తె లక్ష్మి ఆవిడ ఎడిటర్గా ఉండేది. అయితే అయ్యంగార్ పదవీ విరమణానంతరం మెహర్ గెజెట్ పత్రిక ప్రచురణ, సంపాదకత్వ బాధ్యతలను సంపత్జీని స్వీకరించమని బాబా ఆదేశించారు. 1933 ఆగస్టు 15న అయ్యంగార్ కుటుంబ సభ్యులందరూ బాబాను ముంబైలో దర్శించుకున్నారు. ఆ వెళ్ళినప్పుడే బాబా దీన్ని 2 నెలలకోసారి ప్రచురించండి అన్నారు. ఇవన్నీ తీసుకోమన్నారు ఆ బాధ్యత అంతా కూడా. 1934లో మెడ్రాస్ పర్యటన. ఆ తర్వాత అయ్యంగారి ఆహ్వానం మేరకు 1934 ఫిబ్రవరిలో బాబా తన మండలితో కలిసి మెడ్రాస్లోని మెహర్ భవన్లో 3 రోజుల పాటు బస చేశారు. ఈ సమయంలో మెహర్ భవన్లో ఫిబ్రవరి 18న మెహర్ బాబా వారి 40వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ పర్యటనలో బాబా తన స్వహస్తాలతో తన ప్రేమికులకు భోజనం వడ్డించారు. అనేక మందికి ప్రసాద వితరణ చేశారు బాబా. అయ్యంగార్ గారి మనువలతో దాగుడు మూటలు వంటి ఆటలు ఆడారు.
1936లో అయ్యంగార్ బెంగళూరులో ఉన్నాడు. ఆ సమయంలో మెహర్ బాబా అయ్యంగారింట ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ ఏడాది బాబా తన జన్మదినోత్సవాన్ని జరపవద్దని చెప్పి బాబా ప్రేమికులందరికీ ముందుగానే ప్రకటించారు. అయినప్పటికీ బాబా తన ప్రియమైన అయ్యంగారు కుటుంబ సభ్యులందరితో కలిసి ఆ రోజు మధ్యాహ్నం అలాగే రాత్రి భోజనం చేశారు బెంగళూరులో. వారందరితో కలిసి గ్రూప్ ఫోటో తీయించుకునేందుకు అనుమతించారు. ఆ రాత్రికి బాబా అయ్యంగారింటనే బస చేసి మన్నాడు ఫిబ్రవరి 17న ఫిబ్రవరిలో బెంగళూరు నుండి నాసిక్కి ప్రయాణమయ్యారు. ఆ విధంగా బాబా 1934లో మెడ్రాస్ వచ్చారు. తర్వాత 36లోనేమో బెంగళూరులో అయ్యంగార్ గారు ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్ళి తన జన్మదినం అక్కడే గడిపారు బాబా. బయట ఎక్కడా కూడా ఎవరిని చేయొద్దని చెప్పారు. వారింట్లోనే భోజనం చేశారు. ఈ విధంగా బాబా అయ్యంగార్ కుటుంబ సభ్యులకి అరుదైన అవకాశం అందజేశారు. మెహర్ బాబా జర్నల్ 1937 జూలై 23న సంపత్ అయ్యంగార్ మెహరాబాద్లో బాబాని దర్శించుకున్నారు. ఆ సమయంలో మెహర్ గెజెట్ ద్వైమాస పత్రికను నిలిపివేయమన్నారు. ఎందుకంటే కొత్తగా మెహర్ బాబా జర్నల్ అనే నూతన పత్రికను 1938 అక్టోబర్ నుండి అహ్మద్నగర్ నుంచి ప్రచురింప నిర్ణయించినట్లు బాబా ప్రకటించారు. సో ఈ 37లో బాబా ఏమన్నారంటే మెహర్ గెజెట్ ఆపేసేయండి, ఎందుకంటే ఇక్కడి నుంచి అహ్మద్నగర్ నుంచి 1938 అక్టోబర్ నుంచి మెహర్ బాబా జర్నల్ అనే పత్రికను ఇక్కడి నుంచి ప్రచురింపజేస్తున్నాము అని చెప్పి చెప్పారట. ఆ పత్రికలో ఉన్న 8 మంది సంపాదకీయ బృందంలో అయ్యంగార్ని కూడా ఒకరిగా బాబా నిర్ణయించారు. మెహర్ బాబా జర్నల్కి కూడా ఈయన్ని వన్ ఆఫ్ ద ఎడిటర్స్ కింద. 1939 డిసెంబర్ 17న మెహర్ బాబా విశ్వ ఆధ్యాత్మిక కేంద్రం భైరమంగళలో బాబా శంకుస్థాపన చేశారు. ఆనాడు ఏర్పాటు చేసిన సమావేశంలో బాబా వారి సందేశాన్ని చదివి వినిపించే అవకాశం అయ్యంగార్ గారికే ఇచ్చారు. ఆ తర్వాత బాబా వారి ప్రేమతత్వంపై అయ్యంగారు ఆయన కుమార్తె లక్ష్మి ఇద్దరూ ప్రసంగించారు. 1943 జూన్ 29న శ్రీ సంపత్ అయ్యంగార్ అకస్మాత్తుగా మెడ్రాస్లోని తన స్వగృహంలో తుదిశ్వాస వదిలారు. ఆ సమయంలో బాబా ఏకాంతవాసంలో నేటి పాకిస్తాన్ ఏవో సౌండ్ రావట్లేదండి. మీ ఇన్ ఇన్ఫినిటీ, అయ్యంగార్ హ్యాస్ జాయిన్డ్ మీ ఇన్ ఇన్ఫినిటీ అని చెప్పి బాబా టెలిగ్రామ్ ఇచ్చారట. ఈ రకంగా ఈయన కూడా ఈ సంపత్ అయ్యంగారు కూడా చాలా గొప్ప వ్యక్తి. ఈయన అయ్యంగార్లు అంటే ఎంత సాంప్రదాయం, ఎంత వాళ్ళు మడులు తడులు అట్లాంటి ఆ బ్రాహ్మలు తమిళ్ బ్రాహ్మిన్స్ అట్లాంటి వాళ్ళు బాబాను సాక్షాత్తు విష్ణుమూర్తిగా వాళ్ళు చూశారు, ఆరాధించారు. అలాంటప్పుడు వాళ్ళ బంధువర్గంలో ఎంతటి వివక్ష ఉంటుందో, అందరూ ఎలాంటి మాటలు అని ఉంటారో మనం చెప్పాల్సిన పని లేదు. అయితే ఎవరెన్ని మాటలన్నా, ఎవరెంత చెప్పినా ఆయన మనసులో ఈయనే సాక్షాత్తు విష్ణుమూర్తి అని చెప్పి నమ్మినటువంటి వాడు సంపత్ అయ్యంగారు. అయితే బాబా ఇక్కడ చూడండి, సంపత్జీని ఎన్నిసార్లు స్మరించుకున్నారో బాబా తెలుస్తోంది. మెహర్ బాబా 1944 డిసెంబర్ 24న మెహరాబాద్లో, ఈయన ఇప్పుడు మనం ఇప్పుడే చూసాం 43 జూన్ 29న ఈయన బాబాలో ఐక్యమయ్యాడు. బాబా 1944 డిసెంబర్ 24న మెహరాబాద్లో, 51 డిసెంబర్ 24న డెహ్రాడూన్లో, 53 ఏప్రిల్ 10 ముస్సోరీలో, 53 జూన్ 19th డెహ్రాడూన్లో,
57 నవంబర్ 20 మెహరాజాద్లో మెహర్ బాబా తన ప్రియతముల్ని తనను విడిచి తనలో ఐక్యమైన వారిని అందరినీ బాబా స్మరించారు. వారందరిలో సంపత్ అయ్యంగారు కూడా ఒక ముఖ్యమైన ప్రేమికుడు. బాబా ఆయన్ని కూడా తలుచుకున్నారు అనేక సార్లు. ఆయన వెళ్ళిపోయాక, ఆయన తనలో ఐక్యమైపోయాక ఆ ప్రేమని బాబా అనేక సార్లు స్మరించుకున్నారు. అలాగే 44 డిసెంబర్ 23న మెహర్ బాబా ప్రేమికుల మెమోరియల్ టవర్ నిర్మాణ సమయంలో కూడా బాబా తమ ప్రియతమ అయ్యంగారిని గుర్తు చేసుకున్నాడు. బాబా తన ప్రేమలో సేవలో తరించిన వారి పేర్లు ప్రాధాన్యతా క్రమంలో రాసి ఆదికే జయబాబు వినబడలేదండి. వినిపించట్లేదా? ఇప్పుడు అయిపోయిందా అండి? స్పీచ్ అయిందా? అయిపోయింది. ఓకే అండి జయబాబా. ఇప్పుడు జయబాబు సంకీర్తనలో ఇప్పుడు పద్మావతి గారు సంకీర్తన చేయాలి. సిద్ధలక్ష్మి గారు సంకీర్తన రెడీగా ఉండాలండి. జయబాబా. जय बाबा अंडी अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मेहरुनि प्रेमिंतुनु ना प्रेम ज्योतिनि आ प्रेम मूर्तिनि पावन गात्रुनि परम पवित्रुनि मेहरुनि प्रेमिंतुनु చందమామలాగా చల్లగా ఉంటాడు అందాల మోముతో అందరిని పిలిచాడు. చందమామలాగా చల్లగా ఉంటాడు అందాల మోముతో అందరిని పిలిచాడు. అందరి కొరకతడు అవతరించాడు. అందరి కొరకతడు అవతరించాడు. అందాయి కొందరికి ఆలింగనాలు మెహరుని ప్రేమింతును నా ప్రేమ జ్యోతిని ఆ ప్రేమ మూర్తిని పావన గాత్రుని పరమ పవిత్రుని పావన గాత్రుని పరమ పవిత్రుని మెహరుని ప్రేమింతును. జీవిత రథమునకు సారథి అతడు జీవన సమరములో మాయను దాటించు. జీవిత రథమునకు సారథి అతడు జీవన సమరములో మాయను దాటించు. జీవునిలో దేవుని చూపించగలడు. జీవునిలో దేవుని చూపించగలడు. జీవిత మర్మమును బోధించగలడు. జీవిత మర్మమును బోధించగలడు. మెహరుని ప్రేమింతును నా ప్రేమ జ్యోతిని ఆ ప్రేమ మూర్తిని పావన గాత్రుని పరమ పవిత్రుని పావన గాత్రుని పరమ పవిత్రుని మెహరుని ప్రేమింతును. కనుల చూడలేదని కలతింకవలదం కలనైన కనిపించి కరుణించువాడయ్యా. కనుల చూడలేదని కలతింకవలదం కలనైన కనిపించి కరుణించువాడయ్యా. తన సృష్టినొకసారి తిలకింపవచ్చాడు. తన సృష్టినొకసారి తిలకింపవచ్చాడు. కమ్మని పిలుపుతో మేల్కొల్పి మరలాడు. కమ్మని పిలుపుతో మేల్కొల్పి మరలాడు. మెహరుని ప్రేమింతును నా ప్రేమ జ్యోతిని ఆ ప్రేమ మూర్తిని పావన గాత్రుని పరమ పవిత్రుని
పావన గాత్రుని పరమ పవిత్రుని మెహరుని ప్రేమి తును. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. మెహర్ బాబాకి ధన్యవాదాలు. మీకు జై బాబా. జై బాబా సిద్ధలక్ష్మి అండి. గారు అప్పరా సిద్ధలక్ష్మి గారు సంకేతం చేయండి అమ్మా. సిద్ధలక్ష్మి గారు సంకేతం చేయండి అమ్మా. జై బాబా. సిద్ధలక్ష్మి గారు జై బాబా సంకేతం చేయండి. ఉమారాణి గారు సంకేతం చేయండి. జై బాబా. జై బాబా. ఉమారాణి గారు జై బాబా. చేయండి. నెక్స్ట్ సిద్ధలక్ష్మి గారు రెడీగా ఉండాలి. నీ నామం ప్రేమమయం మేహరు బాబా, నీ రూపం అపురూపం మేహరు బాబా, నీ కీర్తన సంకీర్తన మెహరు బాబా, నీ సేవయ సకలార్థము మేహరు బాబా, మేహరు బాబా, మేహరు బాబా. నీ నామం ప్రేమమయం మేహరు బాబా, సకల శుభములిచ్చు నీదు నామస్మరణలో, తనువు మనసు మరచిపోవు భాగ్యమెప్పుడో, హృదయము నీదే మళమై నిలచునెప్పుడో, ఆనాడే నీ వారము మేహరు బాబా, మేహరు బాబా, మేహరు బాబా. నీ నామం ప్రేమమయం మేహరు బాబా, హరిహరాది బ్రహ్మ తేజముల రూపము, నేడు నీవు దాల్చినట్టి మెహరు రూపము, కనుల చూడలేని నన్ను కనికరించుమా, కనికరించి చూడగలగు దృష్టి నొసగుమా, మేహరు బాబా, మేహరు బాబా. నీ నామం ప్రేమమయం మేహరు బాబా, మౌననాదమేదో నన్ను ఆవహించి మెహరు స్వరం ఆలపించని ప్రేమను అనుభవించని, ప్రేమ రస స్వాదనలో పరవశించని, మేహరు బాబా, మేహరు బాబా. నీ నామం ప్రేమమయం మేహరు బాబా, సకల మానవాళి సేవ నీదు సేవని, నీదు సేవ చేయు జన్మ ధన్యమానని, ప్రేమ తండ్రి నీ సేవా భాగ్యమిమ్మని, మెహరి శ్రీ అనరాధ పలుకుతావని, మేహరు బాబా, మేహరు బాబా. ఈ నామం ప్రేమమయం మేహరు బాబా, నీ రూపం అపురూపం మేహరు బాబా, నీ కీర్తన సంకీర్తన మేహరు బాబా, నీ సేవయ సకలార్థము మేహరు బాబా, మేహరు బాబా, మేహరు బాబా, మేహరు బాబా, మేహరు బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ అండి అప్పారావు గారు. జై బాబా అండి. ఉమారాణి గారు జై బాబా చాలా చక్కగా సంఖ్య చేశారు. జై బాబా. ఇప్పుడు మనకి సిద్ధలక్ష్మి గారు ఒక సంకేతం చేయండి. సిద్ధలక్ష్మి గారు జై బాబా అండి. జై బాబా అప్పారావు గారు అందరికి. జై బాబా. అవతార్ బాలరాజు రెడీ ఉండాలి. జై దోసిట గులాబీ పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామురా, దోసిట గులాబీ పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామురా, ముంగిట కేలరమ్మనవు
నీ కౌగిట నేల బంధించవు, ముంగిట కేల రమ్మనవు, నీ కౌగిట ఏల బంధించవు. కొండంత దేవుడవు నీవు, కొండంత కానుక తేగలనా, నా సర్వస్వము నీ కర్పించలేదా. దోసిట గులాబీ పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. ఒంటరి వాడను నేనని, జంటగా నీతో చేరాలని, ఒంటరి వాడను నేనని, జంటగా నీతో చేరాలని, ఆకాశమంతటి ఆశతో రాగా నిరాశలోయలు త్రోయుదువా, నిరాశ పాలే చేయుదువా. దోసిట గులాబీ పువ్వులతోని వాకిట నిలబడి ఉన్నామురా. ఎంతటి మెత్తటి హృదయము నీది, ఇంతటి కాఠిన్యమెపుడాయరా. ఎంతటి మెత్తటి హృదయము నీది, ఇంతటి కాఠిన్యమెపుడాయరా. ఎన్నెన్ని యుగములు గడిచాయో, ఇంకెన్ని యుగములు గడవాలో, ఎప్పుడు ఎచట నిన్ను చేరాలో. దోసిట గులాబీ పువ్వులతోని వాకిట నిలబడి ఉన్నానురా. ముంగిట కేల రమ్మనవు, నీ కౌగిట ఏల బంధించవు, ముంగిట కేల రమ్మనవు, నీ కౌగిట ఏల బంధించవు. కొండంత దేవుడవు నీకు, కొండంత కానుక తేగలనా, నా సర్వస్వము నీ కర్పించలేదా. దోసిట గులాబీ పువ్వులతోని వాకిట నిలబడి ఉన్నానురా. అవతార్ మెహర్ బాబాకి జీ. జై బాబు అండి. జై బాబు, చక్కటి సంఖ్య చేశారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు విజయలక్ష్మి గారు, బాలరాజ్ మీరు సంఖ్య చేయండి. జై బాబా. బాలరాజ్. అవతార్ బాబా की जय. ఓ ప్రియతమ మెహర్ బాబా, అమర తిథికి వచ్చి ఆశ్రయించితిమయ్యా, నీ దివ్య ప్రేమనొసగి దీవింపుమయ్యా. వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా. మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక, మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక, వరుసలో నిలబడి సమాధి ముంగిట అడుగులు వేశాక, మెహరు బాబాని నామస్మరణతో ముందుకు సాగాక, సమాధి చెంతకు చేరాక నీ దర్శన భాగ్యం కలిగాక, శిరస్సు వంచి ప్రణమిల్లాక, నీ దివ్య ప్రేమ ప్రసరించాక, ఒక్క క్షణం మైమరచినంత ప్రేమికులు ముందునకు నెడుతుంటే, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా. మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక, అవతారుడవై తిరిగిన వేళలో చూడనే లేదు, నీ సావాసం పొందే భాగ్యం కలుగనే లేదు. ఆంధ్రావని పర్యటనలో గాని, దర్శనమొసగే వేళలో గాని, పాద పద్మములు సాకిన గాని బంధ విమోచన కాదు, నీ పాద పద్మములు సాకిన గాని కర్మ విమోచన కాదు. నీ దివ్య ప్రేమ ప్రసరించి నన్ను ఆదుకొందువను ఆశతో
వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా, మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా సార్. జై బాబా అండి, జై బాబా. విజయలక్ష్మి విజయలక్ష్మి గారు మీరు ఒక సంకేతం చేయండి. కొంకిమల్ల విజయలక్ష్మి గారు కొంకిమల్ల ఒక సంకేతం చేయండి. లలిత కుమార్ గారు మీరు సంకేతం చేశారండి? చేయలేదండి. చేయండి చేయండి, మీరు చేయండి. సరే లలిత సరే. కుమార్ గారు మీరు చేయండి. సరే. అవతార్ మెహర్ బాబా की जय. దిగంతాలు విరసిల్లో ఆవిర్భవం, కరుణామయుని చిన్ముద్రావతారము. దిగంతాలు విలసిల్లో ఆవిర్భవం, కరుణామయుని చిన్ముద్ర అవతారము. మతమౌఢ్య హృదయాలు ద్రవించగా, మతమౌఢ్య హృదయాలు ద్రవించగా, ప్రేమైక్య సేవలో పులకించగా. మతమౌఢ్య హృదయాలు ద్రవించగా, ప్రేమైక్య సేవలో పులకించగా. దిగంతాలు విలసిల్లో ఆవిర్భవం, కరుణామయుని చిన్ముద్రావతారము. మానవునిగా భువికి అరుదించిన, ప్రియతమునిగా ఇలను ప్రేమించిన. మానవునిగా భువికి అరుదించిన, ప్రియతమునిగా ఇలను ప్రేమించిన. తన సృష్టినంతటిని తన ప్రేమతో, తన సృష్టినంతటిని తన ప్రేమతో సేవించి ప్రేమించి కాపాడిన. తన సృష్టినంతటిని తన ప్రేమతో సేవించి ప్రేమించి కాపాడిన. మౌనమూర్తివై మనకై వెలిసిన మెహరే మన దైవం, అంతా తానని నమ్మిన వారికి అతడే సర్వస్వం. మౌనమూర్తివై మనకై వెలిసిన మెహరే మన దైవం, అంతా తానని నమ్మిన వారికి అతడే సర్వస్వం. ప్రేమికునిగా ప్రియతమునిగా మన కోసమే అరుదించిన. ప్రేమికునిగా ప్రియతమునిగా మన కోసమే అరుదించిన. దిగంతాలు విలసిల్లో ఆవిర్భవం, కరుణామయుని చిన్ముద్ర అవతారము. మౌనంగా ఉంటూనే చిరునవ్వుతో అజ్ఞాన తిమిరాలు తొలగించెను. మౌనంగా ఉంటూనే చిరునవ్వుతో అజ్ఞాన తిమిరాలు తొలగించెను. మనసులను బంధించు దివ్యాత్మవై, మనసులను బంధించు దివ్యాత్మవై, ఇల వెలసే ప్రేమ స్వరూపముతో. మనసులను బంధించు దివ్యాత్మవై, ఇల వెలసే ప్రేమ స్వరూపముతో. పలయుగాలలో ఇలకై తెంచిన నారాయణుడే మెహరు, సకల చరాచర జీవరాశికి ప్రియతముడే మెహరు.
పలియుగాలలో ఇలకై తెంచిన నారాయణుడే మేరు సకల చరాచర జీవరాశికి ప్రియతముడే మేరు ఆ ప్రేమయే సర్వస్వము ఆ నామమే కైవల్యము ఆ ప్రేమయే సర్వస్వము ఆ నామమే కైవల్యము దిగంతాలు విలసిల్లు ఆవిర్భవం కరుణామయుని చిన్ముద్ర అవతారము మతమౌఢ్య హృదయాలు ద్రవించగా మతమౌఢ్య హృదయాలు ద్రవించగా ప్రేమైక్య సేవలో పులకించగా దిగంతాలు విలసిల్లో ఆవిర్భవం కరుణామయుని చిన్ముద్ర అవతారము అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి థ్యాంక్ యూ అండి జై బాబా అండి, జై బాబా. శారద ప్రసాద్ గారు ప్రేయర్ చేయండి, విజయలక్ష్మి గారు నామం చేయండి. జై బాబా శారద గారు. జై బాబా అంటే జై బాబా. ఒక్కసారి अवतार मेहर बाबा की जय. O Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. Your knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Paramatma, Allah, Elahi, Ejdan, Ahura Mazda, and God the Beloved. You are named Izat, the only one worthy of worship. Avatar Meher Baba ki jai. Om Parabrahma Paramatma, Ya Yajdan, La ilaha illallah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God,
for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Avatar Meher Baba ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి అప్పారావు గారు. అందరికి జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి, జై బాబా. మీరు ఆమె మ్యూట్ చేసుకోమనండి ఆమెని. లలిత కుమార్ గారు మ్యూట్ చేసుకోండి మీరు. జై బాబా. విజయలక్ష్మి గారు మీరు నామం చేయండి 2 నిమిషాలు. జై బాబా. విజయలక్ష్మి గారు నామం చేయండి 2 నిమిషాలు. జై బాబా అండి. విజయలక్ష్మి గారు 2 నిమిషాలు నామం చేయండి. కోటిలో 2 నిమిషాలు నామం చేయండి. కోటి గారు. జై బాబా. హరే మెహరు హరే మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే 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 మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే 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 మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే 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 మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే 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 మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే 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 మెహర్ మెహర్ హరే 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 బాబా మెహర్ బాబా హరే హరే మెహర్ మెహర్ హరే 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 బాబా మెహర్ బాబా హరే 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 మెహర్ మెహర్ హరే 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 బాబా మెహర్ బాబా హరే 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 మెహర్ మెహర్ హరే 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 బాబా మెహర్ బాబా హరే 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 మెహర్ మెహర్ హరే 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 బాబా మెహర్ బాబా హరే 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 మెహర్ మెహర్ హరే 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 బాబా మెహర్ బాబా హరే 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 మెహర్ మెహర్ హరే 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 బాబా మెహర్ బాబా హరే 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 మెహర్ మెహరు హరే 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 బాబా మెహరు బాబా హరే 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 మెహరు మెహరు హరే హరే అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాస్. కొద్ది క్షణాలు మౌనం అండి. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. హరే మెహర్ జై బాబా, మెహర్. జై బాబా. టైం అయిపోయింది సార్. జై బాబా అయిపోయింది. కొద్ది క్షణాలు మౌనం అని చెప్పాను. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. ఆర్తిని పాడుతున్నా సార్. అవతార్ మెహర్ బాబా కి జై. ఓ glorious eternal ancient one, your face is a bright transcendental sun, lighten this dark world and the tears I weep. My heart may hear I give to you to keep. Creator at creationless you are, truth and truth's body, divine avatar, who through compassion the three worlds maintains. Destroy this ignorance that life sustain. These 5 lights are the willing spokes of breath of the world will that bears me on to death. Unless you who are infinitely kind
Break the wheels of which is condition mine. This incense is my love, this fruits my heart. Wish to please you, I have shaped from my heart. Accept them as you would a simple flower that has no use beyond its shining hour. You are myself, I sing to you in praise and beg your love to bear me through the days. Till you, the ever living perfect one, heal you my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి అందరికీ జై బాబా. నేను ఇక్కడ మేరాబాద్లో ఉన్నానండి. సో నేను ఫస్ట్ సైన్ అవుట్ అవుతున్నాను. అవతార్ మెహర్ బాబా की జై. బాబా అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి అందరికి. అవతార్ మెహర్ బాబాకి అందరికి జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా. అందరికీ జై బాబా, జై మెహర్ బాబా.